ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మార్చి 1వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో మిథున రాశి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఏ దైవాన్ని పూజించాలి, ఏ విధమైన ప్రక్రియని చేపట్టాలి అనే అంశంతో పాటు 7వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాలని తెలుసుకుంటారు ఈ కార్యక్రమంలో. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. 1వ తేదీ తిరుమలలో ప్లవోత్సవం అంటే తెప్పమీద ఊరేగింపు. 2వ తేదీ నృసింహ ద్వాదశి. 5వ తేదీ హోలీ. 6వ తేదీ వసంతోత్సవం. 7వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. గురుడు పాపి, శని పాపి అయినటువంటి కారణంగా ఏ విధమైన కష్టాలు లేకుండా సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఈ వారం ముగుస్తుంది. అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన బాధలు కలుగవు. అశ్విని నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం తప్పక ఇంట్లో కలుగుతుంది. మామిడి తోరణానికి కట్టే అవకాశం లభిస్తుంది. భరణి నక్షత్ర జాతకులకి కుటుంబ ఐకమత్యంతో పాటు మిగిలినటువంటి మిత్రులతో, ఇతర బంధువులతో కూడా సత్ సంబంధాలు, స్నేహ బాంధవ్యాలు పెరిగి తీరుతాయి. కృత్తికా నక్షత్ర జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి వచ్చి వ్యాపారాన్ని చేయాలనే ఊహ తప్పక రూపకల్పన దిశగా సాగుతుంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. 7వ తేదీ నాడు శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి సందర్భంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్ని నివేదన చేస్తూ అంతకుముందు లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజల్ని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి విశేషమైన ప్రయత్నం చేస్తే తప్ప ఏ పని సాగదు ఈ రాశి వారికి ఈ వారం. అంత మాత్రం చేత నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. కృత్తికా నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు, చేసి పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. తప్పక ఉద్యోగాన్ని సాధించగలమనేటటువంటి ధైర్యంతో ఉంటారు, అది సాగుతుంది కూడా. రోహిణీ నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని విశేషమైన శ్రమతో చేస్తారు, చక్కని ఫలితాన్ని పొందుతారు. ఆ ఫలితం ద్వారా ఎనలేని ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధని చూపిస్తూ యోగాన్ని, వ్యాయామాన్ని చేసుకుని మొత్తానికి అనారోగ్యపు బారి నుండి యువతలకి వచ్చాము, రాగలిగామనే సంతోషంతో ఈ వారాన్ని గడుపుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. 7వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి సందర్భంగా స్వచ్ఛమైన ఆవు పాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఏ విధమైన పట్టుదలకి పోకుండా ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి సోదరులతో మైత్రీభావం, అలాగే బంధుభావం చక్కగా పెరుగుతుంది. పై అధికారులు, కింది అధికారులు కూడా అనుకూలిస్తారు. మొత్తానికి సుఖ సంతోషాలతో ఈ వారం గడుస్తుంది ఈ రాశిలో ఉన్న నక్షత్రదారులు అందరికీ కూడా. మృగశిర నక్షత్ర జాతకులు తమ సంబంధించినటువంటి కుటుంబంలో ఐకమత్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు. బంధువుల రాకపోకలు బాగా సాగి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తెలియనిటువంటి కొత్తదైన ఉద్యోగం లభించడం, అలాగే ఉన్న ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించడం, కీర్తి ప్రతిష్టలు లభించడం ద్వారా ఎనలేని సుఖశాంతులు కలుగుతాయి. పునరుసు నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు వాయిదా పడ్డటువంటి కారణంగా చాలా ఆనందం కలుగుతుంది. అంత దూరం ప్రయాణం చేయవలసిన అవసరం లేదనే విషయం తెలిసి ఎంతో సంతోషం వారికి సొంతం అవుతుంది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లని పుష్పాలతో అమ్మకి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ పూజ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బంధువులతో మిత్రులతో ఉండే సత్సంబంధాలను ఏమాత్రమూ చెడగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి.
ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులు ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా వెళ్ళగలిగిన మానసిక ధైర్యం కూడా వీరికి స్పష్టంగా ఉంటుంది. పునరుసు నక్షత్ర జాతకులకి ఇతరుల నుండి వచ్చేటటువంటి నిందలు, అపకీర్తికరమైనటువంటి మాటలు ఏమాత్రమూ పట్టించుకోని ధైర్యం, ఆ విధమైన స్థిర ప్రజ్ఞ భావం కలుగుతుంది. చాలా సంతోషించదగిన విషయం. పుష్యమే నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క అవమానాలని, నిందల్ని ఏమాత్రము భరించకుండా ముందుకు సాగిపోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో విశేషమైన ప్రతిభని తమ సొంతం చేసుకుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ధన నష్టాన్ని పొందినప్పటికీ కూడా ఏ విధమైన మానసిక అసంతృప్తి కానీ అధైర్యాన్ని పొందకుండా మీది కార్యక్రమాలకి దృష్టిని ప్రసరింపచేస్తారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 7వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లని వస్త్రాలని ధరించి అష్టోత్తర శతనామ పూజలు చేయడం లక్ష్మీదేవికి ప్రీతికరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల సూచనల్ని తీసుకోండి. ఇతరుల మాటల పట్ల ఉదాసీనతని చూపించండి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కుటుంబంలో ముఖ్యులైనటువంటి వారి ఆరోగ్య పరీక్ష, అలాగే వ్యక్తి యొక్క ప్రవర్తనకి సంబంధించిన పరీక్షల్ని జాగ్రత్తగా ఈ రాశిలో ఉన్న నక్షత్రదారులు చేసుకోగలగాలి. మఖా నక్షత్ర జాతకులు తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరీక్షింప చేసుకుని తేలికపాటి ఆరోగ్య పరీక్షల ద్వారా ఏ విధమైన లోపము లేదనే విషయాన్ని నిర్ధారించుకోవలసి ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి రుణాలని తీర్చిన పత్రాల విషయంలో జాగ్రత్తని వహించక తప్పదు. 1-2 పర్యాయాలు చూసుకుని పూర్తిగా రుణం తీరిన పత్రం వచ్చింది లేనిది పరిశీలించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు వస్తు వాహనాల విషయంలోనూ అలాగే యంత్ర పరికరాల విషయాల్లోనూ జాగ్రత్తని పాటించడం ఎంతైనా అవసరం. ఈ వారంలో ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. 7వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా పసుపుతో కలిపిన కుంకుమ జలాన్ని అమ్మవారికి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి విషయాల్లోనూ జోక్యాన్ని చేసుకోకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి పనిని ఆలోచించుకుని చేసుకోవడం మంచిది. వాయిదా పడుతోందనేటటువంటి బాధ లేకుండా ఆలోచించుకోవాలి తప్పదు. అయ్యో ఈ పనిని వాయిదా వేశానే అని అనుకోవద్దు. వాయిదా పడడమే శ్రేయస్కరమని ధైర్యంగా ఉండండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు విదేశీ యానం ఏదైనా ఉన్నట్లయితే కొద్దిగా వాయిదా వేయడానికి అవకాశం ఉందేమో ఒక క్షణం ఆలోచించుకుని అభ్యర్థించి వాయిదా వేసుకోవడం ఈ వారానికి మాత్రం శ్రేయస్కరం. హస్త నక్షత్ర జాతకులు తమ వైద్యానికి సంబంధించిన పరీక్షల్ని చేయించుకుని శస్త్రచికిత్స దాకా కానీ వచ్చినట్టయితే ఒక వారం ఆగే అవకాశం ఉన్నది లేని వైద్యుడిని అడిగి తెలుసుకుని ఈ వారానికి కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. చిత్తా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలకి వెళ్ళవలసి కానీ ఉన్నట్లయితే ఒక క్షణం ఆలోచించుకుని వాయిదా వేసుకునే అవకాశమే కనుక ఉన్నట్లయితే ఇతరమైనటువంటి పనులు చెడిపోవు అనిపించినట్టయితే వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా చందన జలంతో అంటే మంచి గంధాన్ని కలిపినటువంటి నీటితో అమ్మవారికి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి మనసుని నొప్పించేలా మాట్లాడనే కూడదు, విరోధం రావచ్చు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారందరికీ కూడా ఈ వారం ధైర్యము అసంతృప్తి ఒకే కాలంలో కలుగుతూ ఏం చేయాలో తెలియనిటువంటి ఒక చికాకుతనం తాత్కాలికంగా అనిపిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకి అంతకుముందు కలిగినటువంటి ఊహని అమలు చేద్దామని అనుకునేసరికి అది అంతవరకు సరి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఏదీ తేల్చుకోలేని అనిశ్చిత స్థితి కారణంగా కొద్ది మానసికంగా చికాకు అనిపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకి అన్నీ సంసిద్ధమైన తర్వాత అనుమానం ప్రారంభమై ఆ పనిని ఆపివేశామనే దుఃఖంతో కొద్ది మానసికమైనటువంటి సంఘర్షణకి లోనవుతారు. విశాఖ నక్షత్ర జాతకులకి వినోద పర్యటన కానీ విహార పర్యటన కానీ చేసి తాత్కాలికమైనటువంటి అసంతృప్తిని తొలగించుకుందామనే ఊహకి లోనవుతారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం.
7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి సందర్భంగా పంచామృతాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక సంతృప్తి కోసం దగ్గర ప్రాంతంలో ఉండే తీర్థయాత్రని చేయడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఏ విధమైన ఆలోచనని చేయగలక్కరలేకుండానే అన్నీ అనుకూలమైనటువంటి దిశగా పరిణమిస్తాయి, సంతోషాన్ని మిగులుస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులు కొత్తవైన స్థలాలను భూములను కొనుక్కుందామని ప్రయత్నించకపోయినప్పటికీ కూడా తప్పక వారు ఈ వారంలో ఏదో ఒక అమోఘమైన భూమినో స్థలాన్నో కొనుక్కుని తీరుతారు. అనురాధ నక్షత్ర జాతకుల్లో చిన్న మానసికమైన మనస్పర్ధ భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా పడచూపుతుంది, అంతలోనే మళ్ళీ ఆనుకూల్యం కలుగుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులైనట్లయితే అవివాహితులకి వివాహం అయ్యే అవకాశం తక్కువ, వివాహితులైనటువంటి వారికి సౌఖ్య లోపం ఎక్కువ. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆవు పిడకల మీద వండినటువంటి పాలని అమ్మవారికి నివేదన చేస్తూ అంతకుముందు అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అమ్మవారికి పుష్ప పూజని 7వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి కాబట్టి చేయడం చాలా చాలా ఆనందకరం అమ్మవారికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రశాంతత కోసం యోగ ధ్యానాన్ని ప్రారంభించాలి ఈ వారం అంతా కూడా. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం కారణంగా అనుకోని గాయాలు, అనుకోని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ధైర్యంతో వ్యవహరిస్తూ తగు జాగ్రత్తని పాటించాలి, భయపడుతూ కూర్చోవడం సరికాదు. మూలా నక్షత్ర జాతకులు వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా నడపడం లేదా వాహనానికి సంబంధించిన తగు జాగ్రత్తలని పాటిస్తూ ఉండడం, వాహనం సరైన స్థితిలో ఉన్నదో లేదో పరిశీలించుకుంటూ ఉండడం అత్యవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు అనారోగ్యానికి గురైనటువంటి పక్షంలో అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా ఉండడం కాకుండా తప్పక దానికి సంబంధించిన నివారణ ఉపాయాల్ని వెంటనే వెతుక్కోవాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో అనైకమత్యం కానీ ఎక్కడైనా పడచూపినట్లయితే వెంటనే ఆ అనైకమత్యానికి సంబంధించిన పరిష్కార దిశగా అడుగులు వేస్తూ అనైకమత్య స్థితి పెరగకుండా ఉండేలా తగు జాగ్రత్తని తీసుకోక తప్పదు. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం మంచిది. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతికరమైన రంగుల పుష్పాలతో అంటే వివిధమైన రంగుల పుష్పాలతో అష్టోత్తర శతనామ పూజని చేయడం చాలా చాలా ఆనందకరం అమ్మవారికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని మాత్రం మానకుండా చేస్తూ ఉండాలి, ఏలినాటి శని ప్రభావం ఏమాత్రమూ పడకుండా ఉండడం కోసం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఎంతో ప్రయత్నాన్ని చేస్తారు, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. ఎంతో విశేషమైన కృషి చేస్తారు, ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి నిరుత్సాహపడకూడదు, ఇది ఈ వారానికి మాత్రమే అనే ధైర్యంతో ఉండగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎప్పుడూ లేనంత శ్రమని పోటీ పరీక్షల కోసం కానీ ఇతరమైనటువంటి పరీక్షలకు కానీ వృత్తి ఉద్యోగాల్లో ఉండేటటువంటి పరీక్షలకు కానీ చేస్తారు, కానీ ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. దుఃఖపడకూడదు, తాత్కాలికమైన స్థితి మాత్రమే గమనించుకోగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారం కోసం విశేషమైనటువంటి పరిచయాలను పెంచుకుని కొనుగోళ్లని కూడా చేస్తారు, కానీ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది, ప్రయోజనం వాటి వల్ల మాత్రం రాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఎంతో నిష్ఠతో జాగ్రత్తగా ఉంటూ కోపం రాకుండా ఉండడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఆ ప్రయత్నం అంతగా ఫలించే అవకాశం ఉండదు, తప్పక వాగ్వివాదం వచ్చే అవకాశం కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం శ్రేయస్కరం. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి సందర్భంగా అమ్మవారిని వెండి నాణ్యాలతో కానీ బంగారు నాణ్యాలతో కానీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ పూజించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకున్నటువంటి మనోబాధని కుటుంబ సభ్యులతో స్పష్టంగా విప్పి చెప్పాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి తెలిసి పొరపాటు చేయకుండా ఉండేలా
తమని తాము సంయమనంతో జాగ్రత్తగా పరీక్ష చేసుకుంటూ నిదానంగా ప్రయత్నాన్ని చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వేగంగా తొందరపాటు నిర్ణయాల్ని ఈ వారంలో చేసుకునే కూడదు ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా. ధనిష్ట నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో తమ నిర్ణయాన్ని అమలు చేయాలనే పట్టుదలకి ఏమాత్రమూ పోకుండా పై అధికారులు చెప్పినట్టుగా అవమానం అనిపించినా వినేసి ఉండడం ఎంతైనా మంచిది ఈ నక్షత్ర జాతకులకి. శతభిష నక్షత్ర జాతకులకి సోదరులతో కానీ లేదా తల్లితో కానీ తండ్రితో కానీ విరోధ భావమే కలిగినట్టయితే వెంటనే విరోధాన్ని స్పష్టంగా ముఖం మీద చెప్పేయడం కాకుండా నిదానమైన మాటల్లో అర్థమయ్యేలా చెప్పుకోవడం వల్ల ప్రయత్న లోపం లేకుండా ఉంటుంది, ప్రయోజనం సిద్ధించే అవకాశం కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ ఆలోచనని తమలోనే ఉంచుకోవడం కాకుండా తమ ఆలోచనని స్పష్టంగా ఎదుటివారికి చెప్పి వాళ్ళని ఒప్పించే విధంగా ప్రయత్నించాలి తప్ప శాసించి ఏమాత్రమూ ప్రయోజనాన్ని పొందలేరనే యథార్థాన్ని గ్రహించగలగాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి సందర్భంగా అమ్మవారిని చందనం అంటే మంచి గంధం, అలాగే సువర్ణం అంటే బంగారం కలిపినటువంటి ఆ చందన సువర్ణ జలంతో అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం ఆమెకి ప్రీతికరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పిల్లల్ని పట్టించుకుని తీరాలి. పిల్లల చదువుల్ని జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి వేగపు మాటలు వద్దు, సాహసాలు వద్దు, ధైర్యాలు వద్దు. తాత్కాలికంగా ఈ వరాన్ని ప్రశాంతంగా గడపాలి అనే మానసికమైన నిర్ణయాన్ని ఒకటి చేసుకోవడం మంచిది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను కానీ ఈ వారంలో తీసుకుంటే తప్పక నష్టపోయే అవకాశం ఉంది, కష్టపడే అవకాశం ఉంది. కాబట్టి సాహస కార్యాల జోలికి వెళ్ళొద్దు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ధైర్యంగా కానీ ముందుకు వెళ్ళినట్టయితే తప్పక దానివల్ల అవమానాల్ని నిందని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ఆ విషయపు జోలికే పోకుండా ఉండండి. రేవతి నక్షత్ర జాతకులు అపరిష్కృతమైనటువంటి సమస్యల పట్ల సంయమనంతో రాజీ ధోరణిలో వ్యవహరించడం ఉత్తమం తప్ప న్యాయస్థానానికి వెళ్లాలనే గట్టి పట్టుదల వైపుకి వెళ్ళడం సరిమాత్రం కాదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. 7వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాల నుంచిన బిల్వ జలంతో అమ్మవారిని అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తెలిసి సమయాన్ని వృధా చేసుకుంటారు. కాబట్టి సమయ పాలన పాటించండి, వృధా చేసుకోకండి. మిథున రాశివారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి ఏ విధంగా ఎవరిని అర్చించాలనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి అమ్మ అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి పెసరపప్పుతో పులగాన్ని చేసి అమ్మవారికి నివేదన చేయడానికి ముందు అన్నపూర్ణాయై నమః, అన్నపూర్ణాయై నమః అంటూ అమ్మవారిని ఇదే నామంతో 108 మార్లు అర్చించి ఏ విధమైన అన్న వస్త్రాలకి లోటు లేకుండా చేయవలసిందని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా తమ కుటుంబం, భార్య, భర్త, పిల్లలు సుఖంగా జరగాలని మానసికంగా గట్టిగా ప్రార్థిస్తూ పులగాన్ని అమ్మవారికి నివేదన చేయండి. అమ్మవారికి చందనం ప్రీతికరం కాబట్టి అమ్మవారికి ముఖానికి చందనాన్ని పూసి నుదుటికి చక్కనైనటువంటి బొట్టుని అలంకరించి మరోమారు వాంఛితాన్ని అంటే మీ కోరికని అమ్మవారికి మనవి చేసుకుంటే నిశ్చయంగా తీరుస్తుంది అనే యథార్థాన్ని గుర్తించండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అరసవిల్లి, కోణార్క్ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళి చేసేటటువంటి ప్రదక్షిణాలు, నమస్కారాలు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇప్పటికీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ ఇవ్వక్కర్లేదు. సూర్యుడు దేని చేత ప్రీతి పొందిపోతాడంటే ఒక నమస్కారము చేత ప్రీతి చెందుతాడు. అందుకే సూర్య నమస్కారాలు అంటారు. అవి ఆరోగ్యం కోసం అటువంటి భంగిమల్ని ఏర్పాటు చేసింది శాస్త్రం. ఆ సూర్యమండలాన్నంతటినీ జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొచ్చి చేస్తారు. అసలు నిజంగా ఆయన్ని పూజ్యాలంటే
సాధ్యమయ్యే విషయం కానే కాదు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకర భగవత్పాదులు. ఆయనకి హారతి ఏమిస్తాం మనం? అంతటి వాడు భూమి మీద ఆ మండలాన్ని తీసుకొస్తే ఆ రంగురంగుల ముగ్గు వేసి అందులోకి సూర్యమండలాన్ని ఆవాహన చేస్తే వస్తాడు. అందుకే సూర్య నమస్కారం చేయడం, ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఇచ్చినటువంటి తీర్థం పుచ్చుకోవడం, దేవాలయానికి ప్రదక్షిణం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసి అనుగ్రహాన్ని పొందడం ఉపాసనలో బహు తేలికైన విషయం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, పోనీ రోజు ఒకలాగే కనపడతాడు అనుకోండి, అబ్బాయి ఏం చేస్తామండి రోజు అలా ఎంతకని చూస్తాను లేదు అనొచ్చు. అలా ఉండదు. ఒక్కొక్క ఋతువు ఎందు ఒక్కొక్క రంగుతో ఉంటాడు. అసలు బింబాన్ని పరిశీలించడం చాలు. ఒక్కొక్క కవి అసలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించిన తీరు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ సూర్యబింబం వర్షాకాలంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ అసలు ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. మబ్బులు అడ్డుకుంటాయి కదా, వాటి వెనక నుంచి సూర్యబింబం కొద్దిగా కాంతితో ఉంటుంది. అది వ్రణానికి అంటే ఏ కురుపో వేస్తే దాని మీద కట్టు కడితే లోపల నుంచి నిద్దురోడుతున్న కురుపు ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అన్నారు. అంత గొప్పగా ఉంటుంది అప్పుడు ఆ సూర్యబింబం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనపడుతుంది ఆ కాంతి. అది చూడ్డంలో, ఆ సంతోషించడంలో ఆ హృదయం ఉండాలి. అసలు సూర్యనారాయణమూర్తి వల్లే ఈ లోకానికి చెప్పులు గొడుగు వచ్చాయి. ఎందుకో తెలుసా? జమదగ్ని అని ఒక మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి, పరశురాముడి తండ్రి. ఆయన ఒకప్పుడు ఏదో భార్యతో ఆడుకుంటున్నాడు సరదాగా. ఈయన ధనస్సట్టుకు బాణం వేయం, ఆవిడ పరిగెత్తుకెళ్ళి ఆ బాణం పట్టుకొస్తూ ఉండడం, ఆయనకి ఇస్తూ ఉండడం. ఆవిడ సుకుమారి, ఓ 5-6 బాణాలు తీసుకొచ్చేప్పటికి అలిసిపోయి ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడింది. ఆయన భార్య వంక చూసి ఇంత చెమట పట్టిందే అని చూశాడు. పైకి చూశాడు, సూర్యబింబం తేజస్సు పొందుతోంది. మా ఆవిడ నేను ఆడుకుంటుంటే అంత తేజస్సు పొందుతావా చెప్పిస్తానన్నాడు. అంటే సూర్యుడు దిగొచ్చన్నాడు, తప్పలా మీ ఆవిడితో ఆడుకుంటున్నారని నేను ప్రకాశించకుండా ఉండకూడదు, కాబట్టి నేను ప్రకాశించాలి. మీ ఒక్కరి యొక్క రక్షణ కొరకు నేను ఈ లోకంలో ఇంతకు ముందు లేని రెండిటిని సృజించి మీకు ఇస్తున్నాను, గొడుగు చెప్పులు వేసుకోండి అని చెప్పులు ఇచ్చి గొడుగిచ్చాడు. జమదగ్ని మహర్షి మొట్టమొదటిసారి గొడుగేసుకుని చెప్పులు వేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలకి, గురువుకి, ఆ స్నాతకం చేసుకున్న పెళ్లి కొడుక్కి గొడుగు చెప్పులు ఇస్తుంటారు. గొడుగు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగానే వచ్చాయి. కాబట్టి అసలు సూర్యోపాసన యందు సూర్యబింబం వలన ఎన్ని విశేషాలు జరిగాయో అంతటి మహానుభావుణ్ణి ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా ఒక్క నమస్కారం చేసి ఆరాధన చేస్తే చాలు, అనుగ్రహిస్తాడు. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, అసలు ఆ సూర్యబింబాన్ని వర్ణించినటువంటి ఘట్టాలని తేలికగా చూసి వదిలిపెట్టేయకండి. మీరు కావ్యాలు చదువుతున్నప్పుడు, పురాణాలు చదువుతున్నప్పుడు ఆ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని వర్ణించడాన్ని చదవండి. తిక్కన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, భార్య భర్త కోసం ఎదురు చూస్తుంటుంది, కార్యాలయంలో పని పూర్తి చేసేసుకుని వచ్చేస్తాడు. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్ల అనుకోండి, ఆయన వచ్చే వేళ అయింది అని నించుందనుకోండి. నిజంగా ఆయన వచ్చేసి కారు దిగిలా చూసి ఓ నవ్వు నవ్వాడు అనుకోండి, ఓహో నా కోసం ఎదురు చూడడం మొదలైంది ఏమిటి అని ఆమె బుగ్గలు రాగరంజితములవుతాయి. లక్ష్మీదేవి అంతటి దానికి తప్పలేదండి అది. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామీ శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పెద్ద అనుభవం లేదు, పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఎంతమందిలో ఉన్నా వచ్చి భుజం తట్టి ఏమండోయ్ ఓసారి వస్తారు అంటుంది. కొత్తగా పెళ్ళయింది ఇంకా ముగ్ధ, కానీ భర్తని చూడాలని కోరిక, ఆ శ్రీ మహావిష్ణువు వంక చూడాలని ఆవిడికి కోరిక. ఇంతమంది చూస్తారు, అందుకని ఆవిడ ఇలా దొంగ చూపు చూస్తోంది. కానీ తను చూస్తోందని ఆయన చూసేస్తారేమో అని ఆవిడికి బెంగ. ఆవిడ ఇలా చూస్తే ఆయన ఇలా చూశాడు, ఈవిడ చూస్తోందని ఆయనకి చూసేశాడని ఆవిడ సిగ్గుపడిపోయింది. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని. చూపులు వెళ్ళి వస్తుంటే అమ్మ మాల కట్టినట్టుందన్నారు శంకర్లు. అలా కొత్తగా పెళ్ళైన పిల్ల భర్త ఇంటికొస్తాడని ఎదురు చూస్తూ వీధిలో నించుంటే నిజంగా భర్త వచ్చేసేటప్పటికీ ఓ కారులో వస్తాడు అదే మోటార్ సైకిల్ మీద వస్తాడని ఎదురు చూస్తుంటే స్నేహితుడి కారులో చటుక్కని దిగి ఇలా చూసి నవ్వాడు అనుకోండి, ఆమె బుగ్గలు రాగరంజితములు అవుతాయి, అంటే ఎర్రగా అవుతాయి.
అలా పడమర కాంత అంటే పశ్చిమ దిక్కు కనబడేటటువంటి కాంత తన భర్త అయిన సూర్యుడు అటువైపుకి దిగి వచ్చేటప్పటికీ తన భర్త సూర్యుడిని చూసుకుని బుగ్గలు ఎరిపెక్కితే అదే సంధ్యారుణ కాంతులు అన్నారు కృష్ణగారు. నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాల వర్ణనలు చదవాలి. రామాయణం కిష్కింధకాండలో రాముడు మాట్లాడతాడు. అసలు నిజంగా అద్భుతం. సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా, సూర్య రథాన్ని భావన చేసినా, ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆహారపరమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. ఆహారం ఎందుకంటే మన శరీరం పుట్టేదే ఆహారం నుంచి. మన ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏదైనా సరే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదంలో ఏంటంటే ఆహారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా 10 అంశాలు ఉంటాయి. దశవిధ విధి విధాయతనాలు అంటారు. ఆహారానికి సంబంధించినటువంటి అంశాలను ఒక్కొక్కటి మనం తెలుసుకుని వాటిని పాటించినట్టయితే కనుక ఆహారం ద్వారా మన లోపల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలా చెప్పేటువంటి అంశాల్లో ఆహారానికి సంబంధించిన ఒక 2 అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అవేమేంటంటే మనం తినేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎలా వండాము, ఈ 2 అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనం ఉండేటువంటి అంటే మనం నివసించే ప్రదేశానికి దగ్గరలో పండినటువంటి ఆహార పదార్థాలు మన శరీరానికి అనుకూలంగా ఉంటాయి. అంటే మనం ఏ ఊళ్ళో ఉన్నామో ఆ ఊళ్ళో కానీ ఆ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ఊళ్ళల్లో కానీ పుట్టినటువంటి అంటే ఆ చోట్ల పండినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ కూరలు కానీ మన శరీరానికి అనుకూలంగా ఉంటాయి. ఎలాగంటే మన శరీరం పంచభూతాలతో తయారైనటువంటిది. అంటే పృథివీ, ఆప్, తేజో, వాయు, ఆకాశం అని 5 భూతాలతో తయారవుతుంది. అలాగే మనం తినేటువంటి ఆహార పదార్థం కూడా ఈ 5 భూతాలతోటే పుట్టినటువంటిది. మనం ఎక్కడ ఉన్నామో అదే ప్రదేశంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయితే మన శరీరం తీరుకి ఆ తర్వాత ఆహారం తీరుకి ఒక పోలిక ఉంటుందన్నమాట. అందువల్ల మనం పుట్టినటువంటి ప్రదేశంలో ఉండే ఆహార పదార్థాలు మనకి బాగా అనుకూలంగా ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒక ఫ్యాషన్ అనో లేకపోతే ఏదో ఒక స్టైల్ అని అనుకుని ఏదో ఇంపోర్టెడ్ ఆహారం తింటున్నాం అనుకుంటారు. ఇంపోర్టెడ్ కూరలు, ఇంపోర్టెడ్ పళ్ళు ఈ రోజుల్లో మనకి చాలా ఫ్యాషన్ అనిపిస్తూ ఉంటుంది. అయితే అవి మన శరీరానికి అనుకూలమైనటువంటివి కాదు. మన ఊర్లో పుట్టినవి కాదు, మన దేశంలో పుట్టినటువంటివి కావు. కనుక అలా కాకుండా మనం ఎక్కడున్నామో అక్కడ పుట్టినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవి అనుకూలంగా ఉంటాయి. కనుక మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఎలా వండాం, ఎక్కడ వండాం అనేటువంటి అంశాలు. అంటే మన వంటిల్లు ఎలాగ ఉంది అనేటువంటిది కూడా మన ఆహారం యొక్క ప్రభావం మన శరీరం మీద ఎలా ఉంటుంది అనే దానికి ఆధారపడి ఉంటుంది. అంటే మన వంటింటి పరిశుభ్రత చాలా చాలా అవసరమైనటువంటి అంశం. వంటింట్లోకి చక్కటి గాలి వెలుతురు బాగా వస్తూ ఉండాలి. ఎందుకు గాలి వెలుతురు రావాలంటే ఆ గాలి వెలుతురు బాగా వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి అంటే వంటింట్లో ఎటువంటి హానికారకమైన సూక్ష్మజీవులు ఉండవు. అలాగే ఎటువంటి బొద్దింకలు కానివ్వండి, చీమలు కానివ్వండి, ఈగలు కానివ్వండి ఇలాంటివన్నీ పెరగకుండా ఉండాలంటే మనకి గాలి వెలుతురు బాగా ఉండాలి. ఎండ బాగా పడుతున్నటువంటి ప్రదేశంలో ఈ బొద్దింకల గుడ్లు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ చేరకుండా ఉంటాయి. వాటిని మనం అశ్రద్ధ చేసేసి గాలి వెలుతురు లేకుండా ఉండేటువంటి వంటింట్లో వంటలు చేసుకున్నట్టయితే కనుక ఆ వంట చేసుకున్నటువంటి పదార్థంలోకి అక్కడ ఉండే సూక్ష్మజీవులు వాటి యొక్క ప్రభావం వచ్చి మనం తిన్నప్పుడు మనకి దుష్ప్రభావం కలిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే మనకి ఈ రోజుల్లో వంటింట్లో సింకులు ఉంటూ ఉంటాయి. ఆ సింకు లోపల ఏంటంటే బాగా పాకుడు కట్టిపోతూ ఉంటుంది. వాటిని పరిశుభ్రం చేసుకోకుండా మనం ఏదో గిన్నెలు కడిగేసి అక్కడ పెట్టేసి చేసేస్తూ ఉంటారు. ఆ పాకుడులాగా ఉండేటువంటి ప్రదేశంలో కూడా చాలా హానికారకమైనటువంటి సూక్ష్మజీవులు చేరి ఉంటాయి. అంటే పాకుడు అంటేనే దాని నిండా ఇంత సూక్ష్మజీవులు ఉంటాయని అర్థం. అందుకని అలా లేకుండా ప్రతిరోజు సింకులో ఉండేటువంటి ఆ హానికారకమైనదంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే మన ఆహారం మీద ఆ సింకులో ఉండేటువంటి సూక్ష్మజీవులు అవి ప్రవేశించకుండా ఉండేలాగా రక్షించుకోగలుగుతాం. ఈ పరిశుభ్రత కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే వండేటువంటి ఆహార పదార్థాలు ఆ వండే ఆహార పదార్థాలని శుభ్రంగా కడగటం అనే అలవాటు చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే తరిగేసి ముక్కలు చేసేసిన తర్వాత నీళ్ళల్లో వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మరికొన్ని మలినాలు చేరుతాయి. లోపల ఉండేటువంటి
మనకి ప్రయోజనకరమైనటువంటి ఖనిజ లవణాలు అవన్నీ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం వండవలసినటువంటి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ముందుగా ఒక 15-20 నిమిషాల పాటు నీటిలో వేసి ఉంచేసి, అంటే తరగక ముందే నీటిలో వేసి ఉంచి తర్వాత బాగా కడిగేసుకుని ఆరిపోయినటువంటి కూరల్ని తరిగి వండుకోవాలి. అప్పుడు తరిగిన తర్వాత ఇంకా కడగకుండా అలా చేస్తూ ఉన్నట్టయితే ఏంటంటే మనకి హానికారకమైనవి మన శరీరంలోకి ప్రవేశించవు, మనకి కావాల్సినటువంటి పోషక విలువలు బయటకు వెళ్ళిపోకుండానే ఉంటాయి. ఇలాగా ఏంటంటే ఎక్కడ పండాయి, ఎక్కడ వండాం, ఎలా వండాం అనేటువంటి అంశాలు మనం కొంచెం దృష్టి సారించినట్టయితే మన ఆహారం ద్వారా మనకి ఆరోగ్యం రావడానికి, అలాగే ఆహారం ద్వారా అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఇక అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 7వ తేదీని పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఈ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి మరిన్ని విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్ర విషయానికి స్వాగతం. క్రితం వారం కేతుగ్రహ ప్రభావజనితమైనటువంటి 7వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆ 7వ తేదీ పుట్టినటువంటి వారు ఏ రంగాలలో రాణిస్తారు, వీరి ఇష్టదైవం ఏమిటి, వీరు ఏ రత్నాన్ని ధరిస్తే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది, ఆరోగ్య విషయంలో వీరు పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అనేటువంటి విశేషాంశాల గురించి తెలుసుకుందాం. ఏది ఏమైనప్పటికీ సంఖ్యాశాస్త్రం మానవ జీవితానికి అదృష్ట భాగ్యాన్ని, యోగాన్ని కలిగింపచేస్తుంది. దీనికి తోడుగా దైవ బలం గనక తోడైనట్లయితే చాలా చక్కటి యోగవంతమైన అదృష్టకర జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 7వ తేదీ పుట్టినటువంటి వారు మోక్షకారకుడైనటువంటి కేతుగ్రహ ప్రభావజనితులుగా ఉంటారు. వీరు జ్యోతిష శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, ఎగుమతి దిగుమతి వ్యాపార దక్షులుగా, ఫైనాన్స్, చిట్స్ వంటి వ్యాపారాలలో రాణించేటువంటి వ్యక్తులుగా కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ 7వ సంఖ్య జాతకులు తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం, గౌరవం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ధరించవలసినటువంటి మేలుజాతి రత్నం వైఢూర్యం. ఆ వైఢూర్యాన్ని చిటికిన వేలుకు ధరించాలి. చిటికిన వేలుకు మాత్రమే ధరించాలి. పురుషులు అయితే కుడి చేతికి, స్త్రీలు అయితే ఎడమ చేతి చిటికిన వేలుకి ధారణ చేయటం మంచిది. వీరి యొక్క అదృష్ట దైవం స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడుగా భావన చేయాలి. వీరు సంకష్టహర చతుర్థి వ్రతం లేక నిత్యం కూడా సంకటనాశక గణేశ స్తోత్ర పారాయణ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరు ధరించవలసినటువంటి ఉపరత్నం క్లసో బెర్గిల్ అనేటువంటిది కూడా ధారణ చేయవచ్చు. ఉంగరాలు ధారణ చేయలేనటువంటి వారు నవముఖి రుద్రాక్ష ధారణ చేయటం సర్వత్రా 7వ తేదీ పుట్టినటువంటి వారికి సర్వ శుభాల్ని కూడాను చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ధరించవలసినటువంటి రంగుల్లో ఆకుపచ్చ, పసుపచ్చ ఎక్కువగా ధారణ చేయవచ్చు. అంతేకాకుండా వీరు దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్ర దర్శనం గణపతి, నాగేశ్వర మందిరాలుగా గుర్తుపెట్టుకోవాలి. పారాయణ నిత్యం కూడాను గణేశ స్తోత్ర రత్నావళి అనేటువంటిది పారాయణ చేయటం సర్వ శుభాల్ని కూడాను ప్రసరింపచేస్తుంది.
జరుపుకోవలసిన పండుగల్లో వినాయక చవితి పండుగ ఈ 7వ తేదీ వారికి సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గ్రహాధిపతి కేతువు కాబట్టి 10,000 జపం కేతుగ్రహానికి అప్పుడప్పుడు కూడాను నిర్వహించుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. వీరికి తరచూ ఆరోగ్యరీత్యా తలనొప్పి రావడానికి ఆస్కారాలున్నాయి. అందుచేత ఆ తలనొప్పి రాకుండా గణేశ్వర స్వామిని ఆరాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ఈ యొక్క అనుకూలతా తత్వాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎగుమతి దిగుమతి వ్యాపారాదులతో పాటుగా ఫైనాన్స్ సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి వ్యాపారాదులు కూడాను చేయవచ్చు. వీరు రచయితలుగా జ్యోతిష శాస్త్రవేత్తలుగా చాలా చక్కగా రాణిస్తారు. కాబట్టి ఉపాసనా బలాన్ని వీరు పెంపొందించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఉపాసనా బలం ఉన్నప్పుడు మాత్రమే వాగ్దేవి కరుణ వచ్చి తీరుతుంది. కాబట్టి కేవలం శాస్త్ర పరిజ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన వీరు జ్యోతిష్యులుగా రాణించలేరు. గురుతత్వంలో గురూపదేశాన్ని పొంది ఉపాసనా బలాన్ని పెంపొందించుకొని వీరు గనక ఇతరులకు గనక భవిష్యవాణిని గనక తెలియజెప్పినట్లయితే అవన్నీ కూడాను నెరవేరటానికి ఆస్కారాలు అధికంగా కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీరు నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తెల్లవారుజాముననే నుంచొని తూర్పు దిశగా తిరిగి గనక వీరు గనక పఠనం చేసినట్లయితే 7 సంఖ్య 7 కొండల స్వామివారి అనుగ్రహానికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోన నీ నామమెప్పుడు మరువలేను ఓ శేషశయనా అని చెప్పేసి ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. వీరి జీవితాల్లో విదేశీయాన యోగ ప్రాప్తి కూడాను కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే విదేశీయాన యోగంలో వీళ్ళు రాణించి ఖ్యాతిని పొందినప్పటికీ మరలా ఈ యొక్క కర్మభూమికి తిరిగి వచ్చినప్పుడు కేతుగ్రహ ప్రభావతత్వానికి సంబంధించినటువంటి గణేశ హోమం తప్పనిసరిగా నిర్వర్తించుకోవటం శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. వీరు నిత్యం కూడాను గణేశ ఉపాసన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత తత్వం అలవాటు చేసుకొని చక్కగా తమ జీవితాన్ని సాగించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆయుర్దాయంతో ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. వచ్చే వారం 8వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగం అదృష్టం ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారా ఈ పాదానికి అంశ మకరం అవుతుంది. ఇది మకరాంశ. అధిపతి శని పట్టుదలకి కృషికి ప్రతీక. కార్యసిద్ధిని పొందటంలో కార్యసిద్ధిని ప్రసాదించడంలో శని విశేషమైనటువంటి శుభాన్ని ఈ పాదానికి ఎక్కువగా ఇస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారాగా నక్షత్రాధిపతి ఏమో సూర్య భగవానుడు దశానాథుడుగా ఉన్నారు. నక్షత్ర అధిష్టాన దైవాలు విశ్వేదేవతలు. పాదాధిపతి శని. శని ఎప్పుడైతే అధిపతి అవుతాడో కార్యదక్షత కలిగిన వారై ఉంటారు. శాస్త్రాన్ని పరిశీలిస్తే ద్వితీయ పాదస్య శని కార్య విభవ కీర్తిమాన్ ధైర్యవాన్ ధనీ అభిమాని
సర్వకార్య సమర్థ, బంధుజనప్రియ, ఇన్ని విశేషాంశాలున్నాయి. ప్రధానంగా కార్యవిభవ, కార్యవైభవాన్ని ప్రసాదించేటటువంటి పాదం ఇది. ఎటువంటి కార్యాన్ని చేపట్టినా ఆ కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా కీర్తిమాన్ ధైర్యవాన్, మంచి కీర్తిని సంపాదిస్తారు, ధైర్యవంతులై ఉంటారు, పని చేయటంలో సమర్థత కలిగి ఉంటారు, ఉత్తమమైనటువంటి ప్రాసంగికులు, ప్రజలను ఆకర్షించే గుణం, వ్యాపారంలో నేర్పు, అనేక విషయములలో పట్టు, గౌరవించబడేటటువంటి లక్షణం, గౌరవాన్ని పొందే లక్షణం ఈ పాదంలో గోచరిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారా విశాల దృక్పథము కలిగి ఉంటారు, సూక్ష్మ బుద్ధి, భవిష్యత్తు గురించి ఆలోచించటంలో ముందు చూపు కలిగి ఉంటారు, మిత్రుల వలన సహాయాన్ని పొందుతారు, సంపూర్ణంగా నియమబద్ధమైన జీవితము, గంభీరమైన స్వభావము, మంచి మనస్సు, నీతి, ఆశకి సంబంధించినటువంటి ఆశయ సాధనలో సాహసోపేతమైనటువంటి కార్యములు చేస్తారు. చాలామందికి ఆశయ సాధన క్రమంలో ఆశయాన్ని సాధించాలంటే ధైర్యం ఉండదు. ఈ 2వ పాదంలో జన్మించడం ద్వారా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి శని బలం సంపూర్ణంగా ఉండటమే కాకుండా శని అనుగ్రహం వల్ల కార్యదీక్ష, పట్టుదల, కార్య సఫలత ఇవి ప్రధానంగా గోచరిస్తున్నాయి. ఎటువంటి పనైనా సరే శనివారం నాడు ప్రారంభిస్తే వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ ముందుకు వెళితే సత్వర శుభాలు వశమవుతాయి. అలాగే లేలేత నీలిరంగు వస్త్రాలని పూజా కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో ధరించడం ద్వారా ప్రశాంత జీవనం ఏర్పడుతుంది, విఘ్నాలు తొలుగుతాయి, ఆటంకాలు లేనటువంటి మానసిక శక్తి, ప్రధానంగా మనోధైర్యం అధికంగా ఉంటుంది. కారణం దశానాథుడు సూర్యభగవానుడు. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎక్కడ జన్మించినా సూర్యభగవానుడి యొక్క కృప ఉంటుంది. సూర్యుడి కృప ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యము, ఆలోచన విధానము ఇవన్నీ చైతన్యవంతంగా, ఉత్సాహవంతంగా ఉంటాయి. శ్రమజీవులుగా ఉంటారు, కర్షకులుగా ఉంటారు. ఏ పనైనా సరే శ్రద్ధాపూర్వకంగా ప్రారంభం చేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని నమ్మచ్చు పూర్తిగా. వారు మాట ఇచ్చారంటే తప్పరు. సత్యము, శ్రద్ధ, కార్యదీక్ష, ఏకాగ్రత ఇవన్నీ గోచరిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వారు ఆరాధ్య దైవంగా పూజింపబడేటటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. మాన్యశాంత గుణ సుఖీ చ ధనవాన్ విస్వర్క్షజ పండిత, పండిత లక్షణాలున్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం అవటం వల్ల. సహజంగా మకరాంశలో జన్మిస్తే పండిత లక్షణాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆత్మకారకుడైనటువంటి ఆత్మస్వరూపుడు, ఆత్మశక్తికి మూలపురుషుడైన సూర్యభగవానుడు ఈ నక్షత్రాన్ని అనుగ్రహించడం ద్వారా, దశానాథుడుగా ఉండటం ద్వారా పండిత లక్షణాలు, పండిత లక్షణాలతో పాటు రక్షణాయుతమైనటువంటి క్రియాశీలక పాత్ర ఇవి ప్రధానంగా గోచరిస్తున్నాయి. అలాగే మాన్య శాంత, శాంత స్వభావం. సహజంగా మకరంలో ఉన్నప్పుడు శాంతం ఉండదు, మొండితనం, మూర్ఖత్వం, ఆ శని లక్షణాలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సాక్షాత్తు మకర రాశిలోనే ఉండటం, పాదానికి అధిపతి శని, రాశికి అధిపతి కూడా శని, శని బలం అధికంగా ఉండటం ద్వారా శాంతము, ఓర్పు, సహనము ఇవి కార్యదీక్షలో, కార్యసాధనలో బాగా ఉపకరిస్తూ ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలతో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అదృష్ట యోగాన్ని పొందటంలో శని ధ్యానము, ఈశ్వరారాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తుతి, దర్శనం ఇవి బాగా సహకరిస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి స్వభావము, వారి అదృష్టము, భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తలదిమ్మ నివారణకు యోగముద్ర. తలదిమ్మ సమస్య రావటానికి ఎన్నో కారణాలు. జలుబు, తీవ్రమైన పని ఒత్తిడి, అలసట
ఇలా ఎన్నో అంశాలు తలదిమ్మకు దోహదపడతాయి. ఈ సమస్య నివారణకు యోగముద్రలు ఉపకరిస్తాయి. పద్మాసనంలో కూర్చొని 2 చేతులు కాళ్లపై ఉంచాలి. ఈ స్థితిలో ముందుకు వంగాలి. తలను నేలకు తాకాలి. తలకు రక్తప్రసారం సవ్యంగా జరిగి తలదిమ్మ సమస్య నివారణ చెందుతుంది.